తర్వాత కృష్ణారెడ్డి గారు ఉన్నారు మనతో పాటు, బీజేపీ నాయకులు. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. కృష్ణారెడ్డి గారు, ఇది సంబంధించినటువంటి E20ని మాత్రమే గట్టిగా ఎందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంది? వాస్తవానికి ప్రకృతికి మంచిది, కాలుష్యం లేకుండా ఉన్నది అంటున్నారు. వాస్తవంగా ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఏదైతే పంటలు, దానికి సంబంధించిన ఆహార సంబంధించినటువంటి ఉత్పత్తులు కూడా దీనికి సంబంధించినట్టు కొరత కూడా ఏర్పడే ప్రమాదం ఉంది కదా. గతంలో ఇదే విధంగా E20 విషయంలో షుగర్కి సంబంధించినటువంటి పంటలను ఎక్కువగా వాడారు. వాడినప్పుడు చూసాం మనం ఒకసారిగా షుగర్ ఎంత షార్టేజ్ అయిందో, ఒక్కసారిగా రేట్లు పెరిగినాయో. ఒక లీటరు సంబంధించిన ఇథనాల్ తయారవ్వాలంటే ఏ మోతాదులో వరికి సంబంధించినటువంటి విషయంలో ఆ పంటలకు ఎంత వాటర్ అవసరమైద్దో, ఇది ఒక లీటరు ఇథనాల్కి సంబంధించిన వాటికి కంపారిజన్ చేసుకుంటే భారీగా వాటర్ కూడా వాడాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఈ విధంగా ఎటు చూసినా కూడా పంటలు వాడేటువంటి వాటిని కూడా కొరత ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇంత సీరియస్గా తీసుకుంది? E20ని పబ్లిక్ ఎందుకు రుద్దాలనుకుంటుంది? దీని వెనక మర్మం ఏంటి? సార్, ముందుగా మీకు, మెగా9 వీక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న పెద్దలకు, మిగిలిన వారందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ సార్, ఇందులో ఫస్ట్ మనం కొంత ప్రజలను గందరగోళపరచడానికంటే ముందు ఎడ్యుకేట్ చేయగలిగే విధంగా మనం కొంత మాట్లాడుకుంటే బాగుంటుంది సార్. చాలా వాటికి ఏమైతుందంటే యూట్యూబ్ ఛానళ్ళు ఇంటికి ఒకరికి, మనిషికి 1-2 ఛానళ్ళు పెట్టుకొని తెలిసి తెలియగనక అవగాహన లేకుండా ఓ కంటెంట్ అని పెట్టేసి 7 నిమిషాల నుంచి 9 నిమిషాలు పెట్టి ప్రజల్లో గందరగోళపరిచే వ్యక్తులు చాలా మంది తయారవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సార్. యాక్చువల్ గా ఈ పెట్రోల్ డీజిల్ విషయాలలో మనము ఏదైనా ఒక వస్తువు అయినా, మంచిదైనా చెడుదైనా, దాంట్లో 20-30% మనకు నష్టం అనేది ఉంటుంది. నేను ఉదాహరణకు చెప్తాను సార్, నాకు సమయం ఏంటి. ఒక షర్ట్ కొన్నాం సార్, ఒక షర్టుకు మనము షర్టు రెడీమేడ్ది కొన్నా, మీరు క్లాత్ కొన్నా, నేను చెప్తాను ఒక 2 మీటర్లు కొంటే మీటర్న్నర మనకి ఇదవుతుంది. మేము ఒక 20-30% వేస్టేజ్ కింద పోతుంది. ఏదైనా వస్తువు కొన్నప్పుడు కూడా మీరు ఒక మొబైల్ కొంటే దానికి కవర్ వస్తుంది, దానికి పాంప్లెట్స్ వస్తాయి, ఇవి వస్తాయి, అవి మనకు యూజ్ ఉండవు. కానీ అవన్నీ కూడా కంపెనీ మనకు అంటగడుతుంది. అంటే నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్ ఇది. దీంట్లో కూడా నేను లాభ నష్టాలు, నష్టం లేదని ఎక్కడ అన్నట్లు, దాంట్లో బెనిఫిట్ ఎంత ఉంది, నష్టం ఎంత ఉంది అనేది ప్రజలకు మనం విడమర్చి చెప్పగలగాలి. ఇప్పుడు వచ్చే ఇథనాల్ దాంట్లో వ్యవహారం ఏంది అనేది మాట్లాడదాము. గతంలో కూడా సార్ మనకు పెట్రోల్ డీజిల్ బంకులకి వెళ్ళిన తర్వాత ఒక 10-15 సంవత్సరాల కింద మనం పెట్రోల్ పోయించుకున్న తర్వాత యాడ్ బ్లూ అనేది ఆయిల్ యాడ్ చేయించుకుంటుంటివి. దాని తర్వాత స్పీడ్ అని వచ్చింది, దాని తర్వాత ఎనర్జీ అని వచ్చింది. నార్మల్ పెట్రోల్ డీజిల్ కాకుండా పవర్ అని వచ్చింది. దాంట్లో ఏం కలుపుతున్నారు ఏంది అనేది ఏ ఒక్కరు కూడా ఆనాడు లేవనెత్తలేరు, దాని అంశాలను మాట్లాడలేదు. ఈ రోజు బీజేపీ ఒక విధాన పరంగా తీసుకొచ్చినప్పుడు జరుగుతున్న సమస్యకు ఒక పరిష్కార మార్గంగా ముందుకెళ్తున్న దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నించడం అనేది కొంత ఇబ్బందికరం. నేను నష్టం లేదు అని నేను ఎక్కడ అనట్లేదు, ఉన్నది. కానీ ఆ నష్టాన్ని ఎంతవరకు తగ్గించుకునే విధంగా ఉంది, అది ప్రజలకు ఆరోగ్యానికి, పర్యావరణానికి ఎంత ఇబ్బందికరంగా ఈ వ్యవహారం నడుస్తుంది అనేది చర్చ జరగాలి. దాన్ని శాస్త్రోపేతంగా రీసెర్చ్ పరంగా దాన్ని అనాలిసిస్ చేసిన వాళ్ళు, లేదా ఇప్పుడు పెద్దలు ఉన్నారు, నరసింహారెడ్డి గారు డాక్టర్, వాళ్ళు కానీ కొంతమంది ఆ పెట్రోల్ తీసుకొని ఎక్కడన్నా ల్యాబ్లో ఇచ్చేసి ఏమి జరుగుతుంది, ఎంత ఉంది, ఏంది అనేది కొన్ని ఎన్జిఓస్ అన్న ముందుకు వచ్చి డేటా రిపోర్ట్ ముందట పెట్టి మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది. అంతేకాని నోటికి వచ్చినది ఏదో జరిగిపోతుంది, ఏదో ఇబ్బంది జరుగుతుంది. పెట్రోల్ డీజిల్ తోటి కూడా ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్, మోనాక్సైడ్ అవుతుంది, కొంత మొలాసిస్ రిలీజ్ అవుతుంది, పర్యావరణానికి ఇబ్బంది జరుగుతుంది, మన ప్రాణాలకు ఆయుష్ తగ్గే విధంగా కూడా ఉత్పాదకాలు విడుదలవుతున్నాయి. దాంతో నష్టం లేకుండానైతే లేదు కదా. దీంతో ఇంకేమన్నా ఎక్కువ ఇబ్బంది అవుతుందా ప్రజలకు, ఆరోగ్యానికి కానీ, పర్యావరణానికి కానీ, శాస్త్రోపేతంగా కానీ, రీసెర్చ్ ద్వారా కానీ మనం నిరూపితమయ్యేదాకా ఉండాలి. కానీ అంతే ఊహాజనితంగా ఒక కంటెంట్ పెట్టేసి మాట్లాడుకొని మనం ప్రజలను గందరగోళపరిచేసి ఇబ్బందికరంగా చేస్తే కనుక కష్టమవుతుంది. ఇందులో ఇంకొకటి కూడా, ఇప్పుడు మా ప్రభుత్వం కూడా చేయాల్సిన అంశం కూడా ప్రజలను పూర్తి స్థాయిలో ముందస్తుగా ఎడ్యుకేట్ చేయాలి. దీని విషయంలో కొంత ఏ ఇయర్ నుంచి ఇప్పుడు మనకు పూర్తి స్థాయిలో ఇంజన్లు చేంజ్ అయినాయి. నేను కారు కొన్ననాడు 2 సిలిండర్ అంటుండే, దాని తర్వాత 3 సిలిండర్ వచ్చినాయి. ఇప్పుడు B4 ఇంజెక్షన్ నుంచి B6 ఇంజన్స్ వచ్చిన తర్వాత అంత టెక్నాలజీ అంతా మారిన తర్వాత ఇది ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇంతకుముందు ఫైబర్ అనేది, ప్లాస్టిక్ అనేది చాలా తక్కువ యూజ్ చేసేది కార్లలో. ఎందుకంటే ప్రతి కస్టమర్ ఇండియాలో
ఏం చూస్తున్నాడు? మైలేజ్ చూస్తున్నాడు. కారు సేఫ్టీ కంటే కూడా ముందు మైలేజ్ చూస్తున్నాడు. కాబట్టి ఆ మైలేజ్ ని పెంచడానికి ఏంటంటే కారు వెయిట్ తగ్గించారు, ఐరన్ కానీ అల్యూమినియం కానీ ఉపయోగించే తగ్గించేసి ఫైబరు ప్లాస్టిక్ సైడ్ వెళ్ళిపోవడంతో దీంతో ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా ఏంటనేది మనం కొత్త రీసెర్చ్ చేసి ఏ బండ్ల వరకు ఇది వాడొచ్చు, ఏ బండ్లకు ఇది వాడకూడదు అనేది ఒక గైడ్ లైన్స్ తయారు చేసేసి అన్ని పెట్రోల్ బంకులలో అంటే పట్టికలతో పాటు ఇది కూడా పెట్రోల్ బంకులలో పెడితే కనుక ప్రజలకు ఎడ్యుకేటెడ్ గా ఉంటుంది. అంతేకాని మనం ఏది పడితే నోటికి వచ్చింది తెలిసి తెలియక మనం వ్యూవర్స్ గురించో ఇంకేదన్నా దాని గురించో దీన్ని సెన్సేషన్ చేసుకోవడము, కొన్ని రాజకీయ పార్టీలు దీన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే విధంగా కనుక ఇది పబ్లిసిటీ చేస్తే కనుక దేశ ప్రయోజనాలకు దేశ ప్రజలకు మంచిది కాదు. అంటే తప్పులు ఉండొచ్చు, ఎంతవరకు ఉన్నది ఏముంది, గతంలో ఎంత ఉండే ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు అంటే పెట్రోల్ డీజిల్ తోటి ఎంత ఉండే, ఇప్పుడు ఇథనాల్ కలిపితే ఎంత వరకు ఎఫెక్ట్ అవుతుంది, ఇంకేమన్నా ప్రజల ఆరోగ్యానికి అదనంగా ఇబ్బందికరంగా తయారవుతుందా? దాన్ని ఇబ్బందికరంగా అయితే దాన్ని మానే విధంగా ప్రజా ఉద్యమాలు వస్తాయి, దాని విధంగా ప్రజా పోరాటాలు వస్తాయి. ప్రజల వ్యతిరేకతను తట్టుకొని నిలబడ్డ ఏ ప్రభుత్వాలు లేవు. మేము ప్రజలకు గతంలో విడుదల చేసిన దానికంటే ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది. అలాగే విదేశీ మారక ద్రవ్యాన్ని కొంత మన వీటన్నిటి మీద మనం కొంత నిర్ణయం తీసుకోవడానికి దేశ భవిష్యత్తు గురించి, దేశ ఆర్థిక పరిస్థితి గురించి ఒక నిర్ణయం తీసుకున్నది. దాంట్లో మంచి చెడును చర్చించుకుందాం, దాన్ని ఇబ్బందికరంగా చూసిపోయేదో ప్రజలను భయభ్రాంతులకు గురి చేద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు. రైట్ కృష్ణారెడ్డి గారు, రైట్.